Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణలో ఈడీ దాడులు మరోసారి కాకరేపుతున్నాయి. తాజాగా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేయడం కలకలం సృష్టించింది. మహిపాల్ రెడ్డి నివాసంతో పాటుగా ఏకకాలంలో 3 చోట్ల ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో కూడా తనిఖీలు చేశారు. అల్లుడు, సోదరుడి ఇళ్లలో కూడా ఈడీ అధికారులు ఇంకా దాడులు నిర్వహిస్తున్నారు. మహిపాల్ రెడ్డి ఆస్తులు, లావాదేవీలపై దృష్టి పెట్టినటువంటి ఈడీ అధికారులు డాక్యుమెంట్స్ ని పరిశీలించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక సంతోష్ మైన్స్ పేరుతో మహిపాల్ రెడ్డి సోదరులు గత కొన్నేళ్లుగా మైనింగ్ వ్యాపారాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గతంలోనూ మహిపాల్ రెడ్డిపై ఈడీ ఫోకస్ పెట్టగా ఇప్పుడు మరోసారి రికార్డులు తనిఖీ చేయడం చర్చనీయాంశమైంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, ఈడీ దాడులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఈడీ దాడులు చేయడం గల కారణాలు ఏంటి? ఇప్పటి వరకు దాదాపు 3 మహిపాల్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి కీలక ఆధారాలు సేకరించారు? అయితే ఈ రైట్స్ అన్ని కూడా అక్కడ పటాన్చెరులో ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సంతోష్ శాండ్ గ్రైనేట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించే ఈడీ రైట్స్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఇదే వ్యవహారంలో పటాన్చెరు పోలీసులు ఈ ఏడాది మార్చిలోనే మధుసూదన్ రెడ్డి, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి, ఇతన్ని అరెస్ట్ చేశారు. ఇల్లీగల్ మైనింగ్ కేసులో అక్కడ స్థానిక ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది మార్చి నెలలో పటాన్చెరు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్ సందర్భంగా ఒక హై డ్రామా పటాన్చెరు ప్రాంతంలో అప్పుడు క్రియేట్ అయినటువంటి పరిస్థితి మనకు గుర్తుంది. సో ఇప్పుడు అదే కేసుని బేస్ చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఈరోజు ఉదయం నుండి రైడ్స్ చేస్తున్నారు. మొత్తం మహిపాల్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి అట్లాగే వీళ్ళ కుటుంబీకుల నివాసాల పైన ఈరోజు రైడ్స్ చేస్తున్నారు. గతంలోనే అటు ఈ ఏడాది మార్చిలో నమోదైనటువంటి కేసులో అక్కడ ఎంఆర్ఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం అక్రమంగా, అంటే తనకు కేటాయించినటువంటి ల్యాండ్కు మించి ఇతర ల్యాండ్ని కూడా కబ్జా చేసి అక్కడ మైనింగ్కి పాల్పడుతున్నారు. సో ఆ పాల్పడినటువంటి ఎక్స్టెన్స్కి ఎక్కడా కూడా ట్యాక్స్ చెల్లించడం లేదు. దాదాపు ప్రభుత్వ ఖజానాకు 350 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు అనేటువంటిది ప్రధాన అభియోగం. సో దాన్ని బేస్ చేసుకొని ఆ డబ్బులన్నింటినీ కూడా ఏమన్నా ఫారిన్కి తరలించారా అనేటువంటి ఆస్పెక్ట్ పైన ఈరోజు ఈడీ ఎంటర్ అయింది. సో ఈరోజు రైట్స్ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్స్, సంతోష్ గ్రానైట్స్కి సంబంధించినటువంటి కొన్ని పత్రాలను ఈడీ సీజ్ చేసింది. ప్రజెంట్ ఇంకా రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. పటాన్చెరువుతో పాటు హైదరాబాద్ నిజాంపేటలో ఉన్నటువంటి ఆయన బంధువుల ఇళ్లలో దాదాపు 5 ప్లేసెస్లో అయితే ఈడీ రైట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.